బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను కామారెడ్డిలో నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. ఆ సభకు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను పీసీసీ ఆహ్వానించనుంది. జన సమీకరణ, ఇతర అంశాలపై ఇవాళ కామారెడ్డిలో ముఖ్య నాయకులతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని యోచిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డిలో సభ నిర్వహించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రకటించింది. అప్పటికే రాహుల్ గాంధీ బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రకటన చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేసి తద్వారా బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించింది. ఆ ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్కు పంపించగా పెండింగ్లో ఉంది. కామారెడ్డిలో సభలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించినందున అక్కడే విజయోత్సవ సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ నివాసంలో జరిగిన సన్నాహక సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పాల్గొన్నారు. సభ నిర్వహణ, ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీల మద్దతు కూడగట్టేందుకు ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించాలని నిర్ణయించింది. 1,00,000 మందికి పైగా జన సమీకరణతో నిర్వహించే ఆ విజయోత్సవ సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆహ్వానించనున్నారు. ఈ సభా వేదిక నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు శంఖారావం పూరించనుంది. నేడు కామారెడ్డిలో అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నాయకులతో కీలక సన్నాహక సమావేశం జరగనుంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల నేతలతో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ నాయకులు హాజరవుతారు. సభ నిర్వహించే ప్రాంతాన్ని మహేష్ కుమార్ గౌడ్, పొంగులేటి, సీతక్క తదితరులు పరిశీలిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.